శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలపై జిల్లా ఎస్పీ రత్న మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్లో నిషేధించబడిన ఒక వాట్సాప్ గ్రూప్లో తాను సభ్యుడిగా ఉన్నట్లు నూర్ మహమ్మద్ అంగీకరించాడని పోలీసుల విచారణలో నూర్ మహమ్మద్ ఉగ్రవాద భావజాలం, దేశ వ్యతిరేక ప్రచారం మరియు జిహాదీ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు తేలిందన్నారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, జిహాదీ భావజాలాన్ని ప్రేరేపించే నిషేధిత పుస్తకాలు, ఉగ్రవాద సంస్థల ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నూర్ మహమ్మద్ను కదిరి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించామని వివరించారు. ధర్మవరం 1 టౌన్ లిమిట్స్లో లోనికోట ఏరియాకు చెందినటువంటి కొత్వాల్ నూర్ అహ్మద్, ఇతను వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసి హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వైఫ్